వెల్కమ్ టు వెబ్ డిజైనింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది ప్రీవియస్ క్లాస్ యొక్క కంటిన్యూషన్ అండి. ప్రీవియస్ క్లాస్లో మనం HTML కంట్రోల్ స్టార్ట్ చేసాం. దానిలో లేబుల్ అనేది ఎలా ఉంటుంది, టెక్స్ట్ బాక్స్ ఎలా ఉంటుంది, పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ ఎలా ఉంటుంది, లాగిన్ బటన్ అనేది ఎలా ఉంటుంది అనేది చూసాం. మనకి ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే మనకు రావాల్సిన డిజైన్ ఇలా రావాలి. మనమేంటి ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి మనకి అలైన్మెంట్ ఇష్యూస్ వచ్చాయి. దీన్ని ఓవర్కమ్ చేస్తూ వచ్చింది టేబుల్ అనుకున్నాం. ఈరోజు సెషన్లో టేబుల్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ టేబుల్ అంటే ఏంటి మనకి తెలిసిన టేబుల్ కన్సిస్ట్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అనుకున్నాం. ఓకే, టేబుల్ కన్సిస్ట్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్, వీటిని రోస్ అంటారండి. ఓకే, ఇక్కడ మనకి HTML ఎలా ఉంటుంది అంటే నేను వీటిని డిఫరెన్షియేట్ చేస్తా, డిజైన్ చేస్తూ ఉంటా. ఫస్ట్ నేను ఇక్కడ హారిజాంటల్ ట్యాగ్ పెట్టుకుంటా. సో నా డిజైన్ డిఫరెన్షియేట్ చేయడానికి ఇక్కడ నేను టేబుల్ అనే ట్యాగ్ తీసుకున్నానండి. ఫస్ట్ టేబుల్ అనే ట్యాగ్ తీసుకోవాలి. టేబుల్ కన్సిస్ట్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అనుకున్నాం. ఇక్కడ ఏమంటాము అంటే వీటిని టేబుల్ రో అంటాం. ఓకే, టిఆర్ టిఆర్ టిఆర్. ఈ టేబుల్లో 3 TRs ఉన్నాయి. మనం TR1 TR2 TR3 అని అయితే మెన్షన్ చేయము. అలాగే కాలమ్స్ ఏమంటాము అంటే టేబుల్ కాలం అనము. ఇక్కడ టేబుల్ డేటా అంటాం. సో వాటిని ఎలా మెన్షన్ చేస్తామంటే TDతో మెన్షన్ చేస్తాం. ఓకే, అలాగే T హెడర్, T బాడీ, T ఫూటర్. ఓకే, ఇలా ఉంటాయి. ఇవి మనం నెక్స్ట్ క్లాసెస్కి వెళ్ళే కొద్దీ అడ్వాన్స్లో విల్ లెర్న్ ఇట్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆల్వేస్ స్టార్ట్ విత్ TR. ఒక రో స్టార్ట్ అయినాక దానిలో TDస్ మెన్షన్ చేసినాకే విల్ గో ఫర్ నెక్స్ట్ రో. ఇప్పుడు మన సినారియో వచ్చేసరికి దీన్ని చూస్తే మనం ఫస్ట్ ఒక టేబుల్లో ఇమాజిన్ చేసుకుంటే ఇది ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందండి. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 rows. చూడండి, ఇదొక రో, ఇదొక రో, ఇదొక రో. కమింగ్ టు ఫస్ట్ రోలో వచ్చేసరికి 2 columns ఉన్నాయి. అలాగే సెకండ్ రోకి వచ్చి 2 columns ఉన్నాయి. థర్డ్ రోకి వచ్చి ఓన్లీ 1 column ఉంది. ఓకే, మనం ఇది డిజైన్ చేద్దామండి. ఓకే, ఇదొక TD, ఇదొక TD, ఇది ఫస్ట్ TR. సో ఐ విల్ ఓపెన్ మై ఫస్ట్ TR. TRలో ఏముంది, 2 TDs ఉన్నాయి కాబట్టి నేను 2 TDs ఓపెన్ చేసుకుంటా. ఫస్ట్ దానిలో యూజర్ నేమ్ అనేది ఉంది, యూజర్ నేమ్ రాసా. నెక్స్ట్ దానిలో టెక్స్ట్ బాక్స్ ఉంది. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. సో నా ఫస్ట్ TR అయిపోయింది. చూడండి, ఫస్ట్ నేను TR సెలెక్ట్ చేయగానే దాని క్లోజ్ ఎక్కడ ఉందో చెప్తుంది. సో నేను ఇది ఫినిష్ చేసాను. నెక్స్ట్ ఏంటి, పాస్వర్డ్ ఎక్కడ ఉంది, సెకండ్ TRలో ఉంది. సో సెకండ్ TR ఎక్కడ ఓపెన్ అయ్యిద్ది, ఒక TR క్లోజ్ అవ్వగానే నెక్స్ట్ TR దగ్గర నెక్స్ట్ TR ఓపెన్ అవుతుంది. చూడండి, దానిలో కూడా 2 TDs ఉన్నాయి కాబట్టి ఐ విల్ క్రియేట్ 2 TDs. ఫస్ట్ TDకి వచ్చేసరికి పాస్వర్డ్ ఉంది, సెకండ్ TDలో పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ ఉంది. సో నేను ఫస్ట్ TDలోనేమో పాస్వర్డ్ అని రాసా. సెకండ్ TD వచ్చేసరికి పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ ఉంది. టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ అని మెన్షన్ చేసా. నేను నా డిజైన్ చూసుకుంటే చూడండి, యూజర్ నేమ్ వచ్చింది, పాస్వర్డ్ వచ్చింది. నేను ఏంటంటే ఈ టేబుల్ని సెంటర్కి తీసుకురావాలి అంటే అలైన్ అనే ప్రాపర్టీ, అలైన్ అనే అట్రిబ్యూట్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. నేను టేబుల్ లెవెల్ పెడుతున్నా కాబట్టి ఐ విల్ గెట్ మై టేబుల్ ఇంటూ సెంటర్. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఫైనల్గా నాకు ఒక బటన్ ఉంది. సో నేను ఈ సినారియో కూడా ఫుల్ఫిల్ చేస్తే ఫైనల్గా ఒక బటన్ ఉంది. ఇక్కడ ఏంటి, ఒక రోనే ఉంది. వీ హ్యావ్ ఓన్లీ 1 column TD, ఒక TD ఉంది. నేను అలాగే ఈ రో ఎక్కడైతే క్లోజ్ అయిందో నెక్స్ట్ ఐ విల్ ఓపెన్ అగైన్ 1 more row. ఇక్కడ ఒక TD తీసుకున్నా. దీనిలో ఉంది ఏంటంటే ఓన్లీ 1 button. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్. ఇక్కడ నాకు ఆ బటన్ డిస్ప్లే చేయాలి కాబట్టి వాల్యూ అనే ప్రాపర్టీ పెట్టాలి. లాగిన్ అనేది పెడుతున్నా. ఇక్కడ నేను డిజైన్కి వెళ్ళా. సో నాకు ఇది కూడా ఫినిష్ అయిపోయింది. నేను బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసా. చూడండి, యూజర్ నేమ్, పాస్వర్డ్, బటన్ వచ్చింది. కానీ నా బటన్ అనేది సెంటర్కి రావాలి. ఇక్కడ గమనిస్తే ఓకే, చూడండి, సపోజ్ నాకు సెంటర్కి రావాలి అంటే అలైన్ సెంటర్ అనేది మనం అనుకున్నాం. అలైన్ సెంటర్ పెడదాం. ఫస్ట్ అలైన్ సెంటర్ ఎక్కడ పెట్టాలి, TDకి పెట్టాలి. అలైన్ సెంటర్ పెట్టి చూడండి,
ఇక్కడేంటి నాకు పీ దగ్గర ఉంది, కరెక్ట్గా పీ కింద బటన్ ఉంది. నేను ఎప్పుడైతే రీఫ్రెష్ చేస్తానో చూడండి, పీ కింద లేదు, ఈ పాస్వర్డ్ మధ్యలోకి వచ్చింది. ఇది ఎందుకు జరిగింది అంటే ఇక్కడ వేరే ప్రాపర్టీస్, వేరే అట్రిబ్యూట్స్ మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ అసలు మన టేబుల్ బార్డర్స్ చూడాలి అంటే బార్డర్ ఈక్వల్ టు 1 అని పెట్టుకోండి. ఏంటంటే మన టేబుల్ బార్డర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నాయి అనేది మనకు తెలుస్తుందండి. చూడండి, యూజర్ నేము బార్డరు, టెక్స్ట్ బాక్స్ బార్డర్, పాస్వర్డ్ టెక్స్ట్ బాక్స్ బార్డర్. ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు ఒక టీడీఏ ఉంది, బట్ డిఫాల్ట్గా ఏంటంటే 2 టీడీస్ యొక్క స్పేస్ తీసుకుంది. సిస్టమ్కి మనం చెప్పాలి ఇక్కడ 2 టీడీ స్పేస్ తీసుకో మాకు, ఓన్లీ ఇది మొత్తం కలిపి ఒక టీడీఏ. అప్పుడు మనం వాడాల్సిన ప్రాపర్టీ ఏంటంటే ఆ టీడీ దగ్గరికి వెళ్ళి కాల్ స్పాన్ అనేది ఒక ప్రాపర్టీ వాడాలండి. కాల్ స్పాన్ ఈక్వల్ టు 2 అని ఎందుకు పెట్టాము అంటే పైన 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి. పైన 3 కాలమ్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు 3 కాలమ్స్ కలిపి ఒక కాలమే అని చెప్పడానికి కాల్ స్పాన్ 3 అని పెట్టుకుంటాం. సో వన్స్ మనకి డిజైన్ మొత్తం వచ్చేసినాక ఏం చేస్తామంటే ఈ బార్డర్ ప్లేస్లో తీసేసి 0 అనేది పెట్టుకుంటాం. ఓకే, మన డిజైన్ మనకు వచ్చేసింది మనం అనుకున్నట్టు. సో ఈ డిజైన్ అయితే మనం ఫుల్ఫిల్ చేస్తాం. ఇక్కడ గమనిస్తే చూద్దాం, ఇక్కడ ఎంటర్ పాస్వర్డ్ అని పెట్టాం. ఇక్కడ ఎంటర్ పాస్వర్డ్ పెడితే అలైన్మెంట్స్ ఇష్యూస్ వస్తాయి పైదాన్ లాగా అనేది చూద్దాం. సో నేను అక్కడ పాస్వర్డ్ దగ్గరికి వెళ్ళి ఎంటర్ పాస్వర్డ్ అని పెట్టాను. గమనిస్తే చూడండి, నాకు అలైన్మెంట్ ఇష్యూస్ అయితే ఏమీ రాలేదు, మొత్తం నీట్గా అలైన్ అయ్యి వచ్చాయి. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ టేబుల్. ఓకే, ఇది ఈ క్లాస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.